హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బృందా శర్వాణి. ఇవాళ నేను వాంగీబాత్ నా స్టైల్లో ఎలా చేస్తున్నానో నేను ఫుల్ వీడియో రెసిపీ చేసి పెడుతున్నానండి. సో ముందుగా వాంగీబాత్ చేసుకోవడం కోసం నేను ఈ వాంగీబాత్ మసాలా పౌడర్ చేసుకుంటున్నానండి. ఈ పౌడర్ చేసుకోవడం కోసం ఫస్ట్గా కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, అలానే కొద్దిగా ధనియాలు, అలానే ఎండుమిర్చి మన స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇలా స్లో ఫ్లేమ్ మీద మంచి స్మెల్ వచ్చే వరకు చిన్నగా వేపుకుంటూ ఉండాలండి. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే అలానే అవి కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ లేకపోతే యాడ్ చేయలేదు. అలానే లాస్ట్లో కొద్దిగా ఎండు కొబ్బరి ఏంటంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. అందుకనే స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నీట్గా మంచిగా వేపు పెట్టేసుకొని పౌడర్ కొట్టి పెట్టుకోవాలండి. తర్వాత అది పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోపు దినుసులన్నీ అవే ఎండు పల్లీలు, జీడిపప్పు, అలానే మినపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను యాడ్ చేయలేదు వీడియోలో, మీకు కావాలనిపిస్తే యాడ్ చేసుకోండి. మనకు బాగా ఇలా పోపు పెట్టుకుంటే రైస్ తినేటప్పుడు మంచిగా అవి ఈ పప్పులన్నవి పంట కింద తగులుతూ మంచి టేస్ట్ వస్తుందండి. స్లో ఫ్లేమ్లో మంచిగా నీట్గా వేపుకుంటూ ఉండాలండి. అలానే నేను ఆనియన్స్, టమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. ఆనియన్స్ మీడియం సైజ్ అయితే 3, పెద్దవైతే 2 సరిపోతాయండి. కొద్దిగా కరివేపాకు, 2 మీడియం సైజ్ టమోటాలు. ఇవి ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్కి మంచి ఫ్లేవర్ వచ్చి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకు తినడానికి కూడా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ఆనియన్స్ వేగడం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు ఆనియన్స్ అన్నవి బాగా తొందరగా మగ్గిపోతాయండి. సో టమాటోస్ అన్నవి నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదండి. మనకి వంకాయలు ఉడకనికి టైం పడుతుంది కాబట్టి నేను మళ్ళీ తర్వాత ఇవి ఫస్ట్ వంకాయలు కట్ చేసుకొని చిన్న సైజులో ఇవి ఆనియన్స్ మనకి కొద్దిగా వేగాయి అన్న తర్వాత ఇవి యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు పెట్టేసి ఒక 3 to 4 minutes ఉడకనివ్వండి మూత పెట్టేసి. సో ఇవి కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే టమాటోస్ అన్నవి కొంచెం త్వరగా ఈజీగా మగ్గిపోతాయి కాబట్టి ఇవి నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. ఈ టమాటోస్ యాడ్ చేసినాక బాగా నీట్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 to 3 minutes అన్నది వదిలేసేయండి స్లో ఫ్లేమ్ మీద. అలానే పక్కన మనం అంత లోపల చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా నీటిలో కడిగేసుకొని గుజ్జు తీసి పెట్టుకుందామండి. ఈ గుజ్జు ఇందులో వేసేసి ఒక 3 to 4 minutes ఈ చింతపండు గుజ్జు అన్నది ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా నీట్గా కలపెట్టేసుకోవాలండి. సో అంతా బాగా మొత్తం ఉడికిపోయింది అన్న తర్వాత మనం పక్కన రైస్ వేడిగా ఉంటే బాగా ప్లేట్లో తీసి చల్లారి పెట్టేసుకోండి. సో ఇది మనం వేడి రైస్ లెక్క చేసుకోవచ్చు, అలానే చల్ల రైస్ అన్నం మిగిలిపోతే కూడా ఇలా చేసి పెట్టుకోవచ్చండి. ఈ ఈ ఇందులో వేసేసి బాగా నీట్గా రైస్ అన్నది మిక్స్ చేసుకొని అంత మసాలా అంతా మనకి పట్టేలాగా సో బాగా కిందికి కలుపుతూ నీట్గా అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి వాంగీబాత్ పౌడర్ అన్నది, ఆ పౌడర్ని మనకి టేస్ట్కి సరిపడంత యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోండి. ఈ పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడన్నా మార్నింగ్స్ పిల్లలకి స్కూల్కి లంచ్ చేయాలన్నా కానీ ఎప్పుడన్నా మనం క్విక్గా చేసుకోవాలన్నప్పుడు ఈజీగా ఇలా పోపు పెట్టేసుకొని ఈ పౌడర్ చల్లుకుంటే టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయండి లాస్ట్లో. సో ఇలా చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ.